ఈ హ్యాపీ జర్నీ నాకు మోర్ ఆఫ్ ఎ పర్సనల్ ప్రాజెక్ట్ అండి. ఇది నాకు ఇంకో సినిమా కాదు. ఇది నాకైతే పర్సనల్ ప్రాజెక్టే. ఎందుకంటే ఆ, ఒక హ్యాపీ జర్నీ కాన్సెప్ట్ చెప్తాను. యాక్చువల్ ఏంటంటే నా జర్నీ 2014లో స్టార్ట్ అయిందండి. సినిమాలో కూడా అన్ని ట్విస్ట్లు ఉండవండి. ఆ టైంలో నా లైఫ్ అంతా కేయాటిక్గా ఉంది 2014లో. అలాంటి టైంలో నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ చేసి ఎరా ఇట్లాగా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది చేస్తామని చెప్పి ఒక మనిషి ఫోన్ చేశాడండి. ఆ మనిషి మా అన్నండి, అభిరామ్. ఫోన్ చేస్తే సరే ఖాళీగా ఉన్నాను. ఆ లైఫ్ చాలా డిస్టర్బింగ్ ఉంది ఆ టైంలో 2014లో. వెళ్ళా, షార్ట్ ఫిల్మ్ చేశాను. అదండి అక్కడ. ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడనే నా కెరీర్ స్టార్ట్ అయింది 2014లో. మళ్ళీ 2026లో హ్యాపీ జర్నీ మూవీ తను స్టాండ్ తీసుకొని నాకు ఈ ఛాన్స్ ఇప్పించాడండి. నాకు చూసారు కదా ఎంత పెద్ద కనబడుతుంది నాకు ఆ పోస్టర్లో. యా, సినిమాలో కూడా నా క్యారెక్టర్ అట్లాగే ఉంటుందండి. మంచి నీట్గా, చాలా ప్లెజెంట్గా. అరే ఈయన చూస్తే బాగుందిరా, మంచి చక్కగా మన ఇంట్లో కొరాలనిపిస్తే అట్లా ఉంటుందండి నా క్యారెక్టర్.